అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతరలో కోడి ధర కూత పెట్టిస్తోంది. మొక్కుబడుల్లో భాగంగా సారలమ్మకు కోడిని సమర్పిస్తుంటారు భక్తులు. ఈ నేపథ్యంలో కోడి ధరలు పెంచేశారు వ్యాపారులు. కేజీ బాయిలర్ లైవ్ ధర 250 నుంచి 300 అమ్ముతున్నారు. అటు నాటుకోడైతే కేజీ లైవ్ ధర 600 అమ్ముతున్నట్లు భక్తులు చెప్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉన్నాయని, కానీ మొక్కుబడికి తప్పదు కదా, కాబట్టి కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు. మేడారం జాతరలో కోడి ధరలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ముక్క చుక్క మస్ట్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జాతరకు వచ్చే వారంతా కూడా కంపల్సరిగా ఇట కోడిని కోయడం ఒక ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మేడారం జాతరలో ఇటు చికెన్ ధరలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మనం ప్రస్తుతానికి ఇక్కడ జంపనవాగు సమీపంలో ఉన్నటువంటి కోళ్ల ఫారం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో కూడా వీరంతా కూడా ఇక్కడ కోళ్ళనైతే విక్రయం చేసేందుకైతే వీరన్నీ కూడా తీసుకురావడం జరిగింది. నేటి నుంచి కూడా 4 రోజుల పాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. సుమారుగా 2 కోట్ల మందికి పైగా భక్తులైతే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరంతా కూడా దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు ఇక్కడ మేడారం జాతరలోనే విడిది చేస్తారు. వీరికి సంబంధించినటువంటి గుడారాలు అదేవిధంగా సుమారుగా మేడారానికి 5 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి కూడా వీరంతా కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా ఇటు సమ్మక్కకు సారలమ్మకు మొక్కులు చెల్లించడం, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం మొక్కులైతే చెల్లించడంతో పాటు ఇక్కడ సారలమ్మకు ప్రత్యేకంగా కోడిని కోయటం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో అసలు చికెన్ సంబంధించినటువంటి కోళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. అంతా కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. వీరు ఇప్పుడే ఆ కోడిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఎట్లా ఉందన్న రేట్లు ఎట్లా ఉన్నాయి? చికెన్ ఎట్లా ఉంది? 250 అంటారు ఒకటి కిలోకు. చికెన్ కూడా 300 రూపాయలు కోడి లెక్కనా లేకపోతే కేజీ లెక్కన? కోడి లెక్క ఇస్తున్నాడు 250 చొప్పున. అదేనా అది కిలోకు పచ్చిదే 250 అంటాడు. అది 2 కిలోలు ఉన్నది, అది 500 రూపాయలు అవుతుంది, ఇది 250 అవుతుంది. ధరలు అంటే ఊర్లలో ఎట్లా ఉంటది? ఇక్కడ 30-40 రూపాయలు తేడా ఉన్నది, ఎక్కువనే ఉన్నది. 50 రూపాయలు డిఫరెంట్ ఉంది ఊర్లకు మేడారానికి. 50 ఉంది, అటు ఇటు ఉంది. దీనికి జుట్టుకోడికి 50 ఎక్స్ట్రా ఉంది, బయలకోడికి 100 ఎక్స్ట్రా పెంచులు. ప్రతి దానికి రేట్లే ఉన్నాయి. ఇక్కడ ఈ జనాన్ని చూసా లేకపోతే మేడారం చూసా అర్థం అవ్వట్లేదు. అదే ప్రాబ్లం ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? స్టేషన్ కన్పూర్ అన్న, స్టేషన్ కన్పూర్ నుండి వచ్చినాం. ఇక ప్రతిదీ ఇప్పుడు బయలుదేరు అయినా ఇదైనా కొద్దిగా రేటు మండిపడ్డట్టుగానే 250 వరకు ఇది నడుస్తుంది. ఇక బాయిలర్ వరకు అవి చూసుకుంటే 250-300 లెక్క అది ఇస్తారు. నాటుకోడి ఎట్లుంది? నాటుకోడి రేట్ నాటుకోటికి 600 ఉన్నది, కేజీకి 600 ఉన్నది. అది ఇంకా కొనేంత లెక్క. మటన్ కంటే ఇంకా అది నాటుకోడి ఎక్కువనే ఉంది. మటన్ కు లైవ్ విషయంలో వస్తే ఆట లెక్క డైరెక్ట్ గొర్రెపోతుల లెక్క అంటే కిలో కేజీకి 600 లెక్క ఇస్తారు. అది కొట్టి వేయాలంటే కిలోకు 1000 రూపాయలు అడుగుతారు. 1000 రూపాయలు లెక్క ఇస్తా అంటారు లైవ్ అయితే. మా ముందే కట్ చేసి ఇచ్చింది అనుకుంటే 1000 రూపాయల కేజీ ఇస్తామని అంటారు. బైలర్ కూడా ఎట్లా ఉంది? ఫారం కూడా ఎట్లా ఉంది రేట్స్? బాయిలర్ కూడా అనుకుంటే ఇప్పుడు మనకు 280 లెక్క ఇస్తారు. ఇంకొకడ అయితే 20-30 ఇంకెక్కువనే చెప్తారు. ధరలు అయితే మండి పడుతున్నాయి కొద్దిగా. ఇది 250-280. సాధారణంగా అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల మొత్తం తక్కువ ఉంటాయి ఈ రేట్స్ అయితే చికెన్ ధర. అక్కడికి ఇక్కడికి ఒక 50 రూపాయలు 70 రూపాయలు డిఫరెంట్ అవుతున్నది. పబ్లిక్ ఉన్నారు, చాలా విపరీతమైన జనం. నిన్నటికి వాడి చూస్తే ఇంకా చాలా పెరిగారు, ఇంకా పెరుగుతారు. ఎన్ని రోజుల పాటు ఉంటారు మీరు ఇక్కడ? ఇక్కడ 3 days ఉంటాం. 3 రోజులు కంపల్సరీ మీకు మేకలు కోయాలి, కోళ్ళు కోయాలి కంపల్సరీ, కాబట్టి కొనవలసింది. అది మేము మొక్కుబాటు మేము చేయక తప్పదు కాబట్టి కొనవలసింది. అది మొక్కులకు ఇప్పుడు మేము అక్కడ నుండి ఊళ్ళకి తీసుకొచ్చే వరకు లేట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి బస్సులకు అటు ఇటు ఇబ్బంది అవుతుంది. ఈయన కొనుక్కుందాం అని కొద్దిగా తక్కువ ధరలు వస్తుంది అనుకుంటే ఈడ కూడా మండిపడుతుంది రేట్లు. చూసుకోవచ్చు ఇక్కడ మేడారానికి సంబంధించినటువంటి జాతరకు వచ్చే భక్తులు అక్కడ నుంచి కోళ్ళను కానీ మేకలను కానీ తీసుకొచ్చి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో మేడారంలోనే కొనుగోలు చేయాలని చెప్పి వీరంతా ఇక్కడికి వచ్చిన తరుణంలో వీరికి మాత్రం ధరలు అయితే చుక్కలు చూపిస్తాయని చెప్పొచ్చు. దాదాపు ఒక కోడి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో 180 నుంచి 200 ఉంటే మాత్రం ఇక్కడ 250 నుంచి సుమారుగా నాటుకోడి అయితే 600 వరకు కూడా ధర పలుకుతున్న నేపథ్యంలో వీరు ఒక్కసారిగా బెంబిలితో పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మొక్కులు చెల్లించాలి, మరోవైపు కోళ్లు కొనలేనటువంటి
చెల్లించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వీరు కొనుగోలు చేసి అమ్మవార్లకైతే మొక్కులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా వీరు 3 నుంచి 4 రోజుల పాటు ఇక్కడ విడితి చేస్తారు కాబట్టి కంపల్సరిగా మొక్కులు చెల్లించడంలో భాగం. అదేవిధంగా వీరు ఏదో వచ్చేటువంటి బంధువులకు కూడా కోడిని కోయడం ఒక ఆనవాయితీ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతం న్యూస్, మేడారం. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.